ట్రేడర్స్ ఫుల్ కాల్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్ ఇవి చాలా చాలా ఆప్షన్ ట్రేడింగ్ లో చాలా ఇంపార్టెంట్. అసలు వీటిని యూజ్ చేసి ప్రాఫిట్ ఎంత వస్తుంది, మనకి లాస్ ఎంత వస్తుంది అనేది కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. క్లియర్ గా చూపిస్తుంది అనమాట. బుల్ అంటే ఏంది, కాల్ అంటే ఏంది, స్ప్రెడ్ అంటే ఏంది, బేర్ అంటే ఏంది, కాల్ అంటే ఏంది, స్ప్రెడ్ అంటే ఏంది. సో వీటిని మనం క్లియర్ గా అర్థం చేసుకొని ఒక పీడిఎఫ్ రూపంలో మీకు క్లియర్‌గా మొత్తం డీటెయిల్‌గా ఎగ్జాంపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మనము సెన్సిబుల్ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి ఏ విధంగా మనము బుల్ కాల్ స్ప్రెడ్ తీసుకోవాలి, ఏ విధంగా మనము బేర్ కాల్ స్ప్రెడ్ తీసుకోవాలనేది కూడా ప్రతిదీ క్లియర్‌గా చూస్తామనమాట. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఓకే. సో గైస్ మీరు నా పీడిఎఫ్ చూస్తున్నారు. నేను పీడిఎఫ్‌లో మీకు క్లియర్‌గా చెప్తాననమాట. ఫస్ట్ మనం బుల్ కాల్ స్ప్రెడ్ వర్సెస్ బేర్ కాల్ స్ప్రెడ్‌ను చూస్తే ఫస్ట్ బుల్ కాల్ స్ప్రెడ్. బుల్ కాల్ స్ప్రెడ్ బుల్ అంటే ఏంది? సో బుల్లిష్ మార్కెట్ మనకి బుల్లిష్ స్ట్రాటజీలో ఉన్నట్లు అంటే బుల్లిష్ స్ట్రాటజీ వేర్ యు కాల్ ఆప్షన్ లోవర్ స్ట్రైక్ ప్రైస్ బై ఏ కాల్ ఆప్షన్ అంటే ఒకటి బై కాల్ చేయాలి. అదేవిధంగా బై కాల్ ఎలా ఉండాలి? లోవర్ స్ట్రైక్ రేట్ తో ఉండాలి. లోవర్ స్ట్రైక్ రేట్ తో ఉండాలి. సెల్ ఏ కాల్ ఆప్షన్ హైయర్ స్ట్రైక్ రేట్ విత్ సేమ్ ఎక్స్పైరీ అన్నమాట. అంటే ఏంటి అంటే ఒక్కసారి మీరు ఇటు చూడండి. నిఫ్టీ 49,000 సిఈని బై చేస్తున్నా, అదే విధంగా సెల్ చేస్తున్నాను. ఏది ఇక్కడ చూడండి, మనకు బై కాల్ చేస్తే లోవర్ స్ట్రైక్ ఉండాలి. లోవర్ స్ట్రైక్ ఉంది 49,000. సో సెల్ కాల్ ఆప్షన్ చేసినప్పుడు బోత్ సిఈనే కాల్ ఆప్షన్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కాల్ ఆప్షన్ ఇది బోత్. సో మనకి 49,500 అంటే బై కాల్తో పోలిస్తే సెల్ కాల్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కువగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత మనకు ఇది బుల్లిష్, మనం బుల్ కాల్ స్ప్రెడ్ అంటే బుల్లిష్ ఉంటుంది కాబట్టి అంటే మార్కెట్ అప్కి వెళ్తుంది కాబట్టి బుల్ అని పిలుస్తాం. సో మనం కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాం కాబట్టి కాల్ అంటే బుల్ కాల్ అంటే అర్థమైంది కదా. స్ప్రెడ్ ఏంటంటే టూ లెగ్ స్ట్రాటజీ అంటారనమాట. టూ లెగ్ స్ట్రాటజీ అంటే బై సెల్ రెండు ఉంటాయి కాబట్టి దాన్ని మనం స్ప్రెడ్ అంటాం అనమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది. రెండు కాల్ ఆప్షన్ సిఈనే ఉండాలి. ఒకటొచ్చేసి బై చేసేది మనకి లోవర్ స్ట్రైక్ ఉండాలి. సెల్ చేసేది హైయర్ స్ట్రైక్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళా రివర్స్ చేస్తే ఏమైపోతుందంటే రివర్స్ చేస్తే అది బుల్ కాల్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. బుల్ కాల్ స్ప్రెడ్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనము సో మీరు ఇక్కడ గ్రాఫ్ చూడండి. ఇక్కడ గ్రాఫ్ చూడండి. జాగ్రత్తగా గమనించండి. నేను బై కాల్ అనేది ఇక్కడ కాల్ చేశాను. బై కాల్. సో అదే విధంగా మనకి సెల్ కాల్ అనేది కూడా ఉంది. చూడండి. సో ఇక్కడ సెల్ కాల్ చేస్తున్నా. అంటే ఎగ్జాంపుల్ బై కాల్ అనేది 100 దగ్గర నేను సెల్ చేస్తే, సో సెల్ కాల్ అనేది 110 దగ్గర సెల్ చేస్తున్నాను అనుకోండి. సో మనకి ఏమైపోతుందంటే బ్రేక్ ఈవెన్ 105 అనుకోండి. బ్రేక్ ఈవెన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఈ హారిజాంటల్ లైన్ కనిపిస్తుంది కదండీ, అది మనకి స్టాక్ ప్రైస్ అన్నమాట. ఇది మనకి స్టాక్ ప్రైస్. సో మనకి బ్రేక్ ఈవెన్ ఎక్కడైతుంది? 105 దగ్గర అయితుంది. అంతవరకు మనకు ఒకవేళ మన బుల్ కాల్ స్ప్రెడ్ అంటే మనకు ఎక్స్‌పెక్టేషన్ ఏంది? సో మార్కెట్ అప్‌కెళ్తుంది. మోడరేట్‌లీ హై అన్నమాట. అంటే కొంతవరకు పెరుగుతుంది అన్నప్పుడు మనకి సో ప్రాఫిట్ ఇది ఉంటుంది. లేదు మనకు బ్రేక్ ఈవెన్ దగ్గర ఇదంతా అలానే ఉంది. అంటే 100 దగ్గర బై చేసిండేది, ఇక్కడ 110 దగ్గర సెల్ చేసిండేది. ఇక్కడ ఏమైపోయిందంటే పడిపోయింది. 100 కంటే బిలో పడిపోయిందంటే మనకి లాసే అన్నమాట. లాసే. సో ఇక్కడ మీకు రెడ్ ఏదైతే కనిపిస్తుందో అదంతా లాస్. గ్రీన్ ఏదైతే కనిపిస్తుందో అదంతా మీకు ప్రాఫిట్ అన్నమాట. ప్రాఫిట్ అన్నమాట. అర్థమైంది కదా. అంటే మనకి బ్రేక్ ఈవెన్ కంపల్సరీ అవ్వాలి. బ్రేక్ ఈవెన్ అవ్వంది మనకు ఎక్స్‌పైరేషన్ వరకు ఉంటే నేను చెప్పేది. మనకి మధ్యలో బ్రేక్‌ఔట్ అయితే మనకు ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎక్స్‌పైరీ వరకు నీకు బ్రేక్ ఈవెన్ కాకపోతే ఒకవేళ సో మనకంతా నెగెటివే ఉంటుందన్నమాట. అంతా నెగెటివే ఉంటుంది. తర్వాత బేర్ కాల్ స్ప్రెడ్. బుల్ అంటే అప్ సైడ్, బేర్ అంటే డౌన్ సైడ్. సో బేరిష్ స్ట్రాటజీ. బుల్ కాల్ అంటే బుల్లిష్ స్ట్రాటజీ. మనకిక్కడ బేరిష్ స్ట్రాటజీ. ఇక్కడ ఏం చేస్తామంటే సెల్ ఏ కాల్ ఆప్షన్. ఇక్కడ కూడా కాల్ ఆప్షనే. కాల్ అంటే కాల్ ఆప్షనే. గుర్తుపెట్టుకోండి. పైన కూడా మీరు చూడండి. ఇక్కడ కూడా మనకి కాల్ ఆప్షనే. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ మనకి కాల్ ఆప్షనే. అంటే ఇక్కడ కూడా మనం సిఈనే కాల్ చేయాలి. కాల్ ఆప్షనే కాల్ చేయాలి రెండిటికి. రెండిటికి కాల్ ఆప్షనే అన్నమాట. సెల్ ఏ కాల్ ఆప్షన్ లోవర్ స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ ఏం చేసినాం? సెల్ ఏ కాల్ ఆప్షన్ ఏం చేసినాం? హైయర్ స్ట్రైక్ ప్రైస్ చేసినాం. కానీ ఇక్కడే లోవర్ స్ట్రైక్ ప్రైస్. అదేవిధంగా బై ఏ కాల్ ఆప్షన్ హైయర్ స్ట్రైక్ ప్రైస్. బై ఏ కాల్ ఆప్షన్ హైయర్ స్ట్రైక్ ప్రైస్ విత్ సేమ్ ఎక్స్‌పైరీ. అంటే ఎక్స్‌పైరీ డేట్ రెండిటికి సేమ్ ఉండాల. డిఫరెంట్ వర్కౌట్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఏంది ఇక్కడ
బేర్ కాల్ స్ప్రెడ్‌లో వచ్చేసి మనం ఏమనుకుంటున్నాం అంటే మార్కెట్ డౌన్‌కెళ్తుంది అనుకుంటున్నాం. తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కాల్ ఆప్షన్ చేస్తున్నాం. ఇది కూడా స్ప్రెడ్ అంటే ఏంది? 2 లెగ్ స్ట్రాటజీ. 2 లెగ్ స్ట్రాటజీ అన్నమాట. సెల్, బై 2 ఉంటాయి కాబట్టి అలా అంటామన్నమాట. సో, ఇక్కడ ఏం చేస్తున్నామంటే చూడండి, సెల్ బ్యాంక్ నిఫ్టీ లోయర్ స్ట్రైక్ ప్రైస్ కదా 49,000 అంటే బై సెల్ అనేది తక్కువగా ఉండాలి. బై అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. నువ్వు తీసుకునే ఎక్స్‌పైరేషన్‌కన్నమాట. ఓకే. ఆ విధంగా అన్నమాట. ఇక్కడొచ్చేసి మనకేందంటే క్రెడిట్ మనకి ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుందన్నమాట. కానీ ఇక్కడొచ్చేసి మనము ఇన్వెస్ట్ చేసిందే వస్తుంది. నెట్ కాస్ట్ ఏదైతే ప్రీమియం ఉంటుందో అది వస్తుందన్నమాట. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. సో, ఇక్కడ చూద్దాం ఒకసారి. సో, మనకి ఇది హారిజాంటల్ లైన్ వచ్చేసి మనకి స్టాక్ ప్రైస్‌కు సూచిస్తుందన్నమాట. స్టాక్ ప్రైస్‌కి సూచిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి. నేను ఇక్కడ హై స్ట్రైక్ ప్రైస్ ఎందుకంటే ఈ హై స్ట్రైక్ ప్రైస్ ఎట్లయితుంది మనకి ఇది బేరిష్. బేరిష్‌లో కాబట్టి ఇది హై స్ట్రైక్ ప్రైస్. బుల్ బుల్లిష్‌లో ఏమైపోతుంది? బై కాల్ అనేది లోయర్ స్ట్రైక్ ప్రైస్ అయితుంది. ఇక్కడ హైయర్ స్ట్రైక్ ప్రైస్ కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే. ఇక్కడ మనకి ఇది సెల్ అన్నమాట. ఓకే. సెల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెల్ అనేది 49,000 దగ్గర తీసుకుంటే ఇది 49,500 అన్నమాట. ఇక్కడ కూడా మనకి బ్రేక్ ఈవెన్ అనేది ఏది 49,500 అనేది మనకి సో, ఇక్కడ చూడండి. సో, 49,250 అనేది మనకి బ్రేక్ ఈవెన్ అయితుంది. దీని ప్రకారం తీసుకుంటే. ఓకే. సో, కాబట్టి మనకేందంటే ఈ బ్రేక్ ఈవెన్ లోపల ఉందనుకో, సో, మనకిదంతా ప్రాఫిటే. ఇదంతా ప్రాఫిటే. సో, అదే విధంగా మనకి బ్రేక్ ఈవెన్ పైకొచ్చేసిందనుకో అంతా లాస్ అన్నమాట. అంతా లాస్. ఓకే. అర్థమైందా? సో, ఇక్కడ బైన మనం బుల్ చేసిన దానికి ఇక్కడ ఏమైపోయింది? ఇదంతా ప్రాఫిటే. ఇక్కడ లాస్. టోటల్ రివర్స్ ఉంటుందిక్కడ. టోటల్ రివర్స్ ఉంటుంది. ఎందుకు రివర్స్ అంటే ఇక్కడ బుల్లిష్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ బేరిష్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమైపోతుంది మార్కెట్ అనేది మనకి కిందికెళ్తాంది. మీరు బాగా గమనించండి. మార్కెట్ అనేది మనకి కిందికెళ్తాంది ఇక్కడ. పడిపోతుంది అంటున్నాం. ఇక్కడేమంటున్నాం? పెరుగుతుంది అంటున్నాం. పెరుగుతుంది అంటున్నామనమాట. అది. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. బుల్లిష్, బేరిష్. కాబట్టి ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ లోపల ఉందంటే మనకి పడిపోతుందని. సో, ఇక్కడొచ్చేసి ఇదంతా పడిపోయేది. ఇక్కడ ప్రాఫిట్ అన్నమాట. ఆల్రెడీ మన ప్రీమియం వచ్చేస్తుంది. నెట్ ప్రీమియం రిసీవ్డ్ ఉంటుంది ఇక్కడ. మాక్సిమం ప్రాఫిట్ అని వచ్చేసి. ఇక్కడ మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి చూడండి సెల్ కాల్ స్ట్రైక్ మైనస్ బై కాల్ స్ట్రైక్ మైనస్ నెట్ ప్రీమియం పెయిడ్. వాటెవర్ ప్రీమియం విల్ పే. టోటల్ ఎంతొస్తే అంతన్నమాట. ఓకే. ఒకసారి కీ డిఫరెన్స్ చూద్దాం. బుల్ కాల్‌కి, బేర్ కాల్‌కి. సో, బుల్ కాల్ అంటే మనకి బేరిష్ అనేసి ఇక్కడ బుల్లిష్ అనేసి ఇక్కడ బేరిష్ అనేసి. ఇక్కడ నెట్ ప్రీమియం ఏ విధంగా ఉంటుంది? పెయిడ్ మనం ఏదైతే పే చేస్తామో ప్రీమియం అది. ఇక్కడొచ్చేసి మనకి ఎంతైతే వస్తుందో రిసీవ్ అది. సో, రిస్క్ రివార్డ్ పరంగా చూస్తే రెండిటికి లిమిటెడే ఉంటుందన్నమాట. సో, మార్జిన్ రిక్వైర్డ్ వచ్చేసి దీనికి లోవర్ ఉంటుంది. బికాజ్ హెడ్జింగ్ ఉంటుంది కాబట్టి లోవర్ ఉంటుంది. దీనికొచ్చేసి మోడరేట్ మార్జిన్ ఉంటుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఎక్కడుంటాయి? లోయర్ స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం పెయిడ్. లోయర్ స్ట్రైక్ ప్లస్ క్రెడిట్ రిసీవ్డ్. లోయర్ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంది? మనకి ఏదైతే బ్రేక్ ఈవెన్ మిడిల్ వస్తుందో అది అన్నమాట. ఓకే. అర్థమైందా? అంటే ఇప్పుడు దీనికి లోయర్ స్ట్రైక్ ప్రైస్ ఏమొస్తుంది? సెల్ కాల్ ఆప్షన్ అనేది ఉంటుంది. సెల్ కాల్ ఆప్షన్ ఇక్కడ. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏది బెస్ట్ రెండిట్లో అంటే ఒకటొచ్చేసి బుల్లిష్ పరంగా, ఒకటొచ్చేసి బేరిష్ పరంగా కాబట్టి సో, రెండిట్లో ఏది బెస్టో మనం చెప్పలేము. జనరల్‌గా ఏందంటే సెల్లర్స్ ఎక్కువగా మార్కెట్ బాగుండాలంటే సెల్లర్స్ ఎక్కువగా ప్రాఫిట్ పొందడానికి ఉంటుంది. కాబట్టి బేర్ కాల్ స్ప్రెడ్ ఈస్ ద మోర్ పాపులర్ అమంగ్ ద ఆప్షన్ సెల్లర్స్ అన్నమాట. అమంగ్ ద ఆప్షన్ సెల్లర్స్. బోత్ స్ట్రాటజీస్ ఆఫర్ ఫర్ లిమిట్ రిస్క్, లిమిట్ రివార్డ్. ఇక్కడ మనం క్లియర్‌గా చూసినాం. రిస్క్ అండ్ రివార్డ్ రెండిటికి లిమిట్ ఉంటుందన్నమాట. రెండిటికి లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెన్సిబుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఒకసారి క్లియర్‌గా రెండిటిని చూద్దాం ఏ విధంగా వర్కౌట్ అయితుందో. ఓకే. లెట్స్ గో ఫర్ ద సెన్సిబుల్. సో, గైస్ మీరు నా సెన్సిబుల్ చూస్తున్నారు. ఇక్కడొచ్చేసి నేనేం చేస్తానంటే ట్రేడ్‌లోకెళ్తాను. ఇక్కడ లెర్న్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంది కదా! దీని మీద క్లిక్ కొట్టండి. మనం ఫస్ట్ బుల్ కాల్ స్ప్రెడ్ చూసినాం కదా! ఇక్కడ బుల్ కాల్ స్ప్రెడ్ ఉంది చూడండి. సో, ఇక్కడ ఏం చెప్పాను? ఒకటొచ్చేసి బై ఉండాలి, సెల్ ఉండాలి. 2 ఉందా లేదా? తర్వాత వచ్చేసి మనకు ఎక్స్‌పైరీ 2 సేమ్ ఉండాలి. 31 జులై, 31 జులై చూడండి. సో, నిఫ్టీ 31 జులై, నిఫ్టీ 31 జులై. సో, మనకేంది బుల్‌లో వచ్చేసి బై కాల్ మనకి లోయర్ స్ట్రైక్ ప్రైస్‌లో ఉండాల 24,850. సో, సెల్ అనేది హై స్ట్రైక్ ప్రైస్‌లో ఉండాలి 25,550 ఇది ఉందన్నమాట.
సో, ఒకసారి చూద్దామనమాట. ఓపెన్ చేసి చూద్దాం. సో, ఇక్కడ మీరు బాగా గమనించండి. మాక్సిమం ప్రాఫిట్ ఎంతొచ్చిందంటే మనకి 9848 ఉందనమాట. మాక్సిమం ప్రాఫిట్. మాక్సిమం లాస్ ఎంతుంది? 5153. ప్రతిది క్లియర్‌గా మీకు ఇక్కడ చూపిస్తుంది మీకు. కానీ ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే మనకు కంపల్సరీగా బుల్లిష్ ఎళ్తుంది అనే టైంలో. ఒకవేళ నేను 2 బై చేసినాను ఇన్‌స్టెడ్ ఆఫ్ 2 బై చేస్తే అప్పుడేమైపోతుంది? ఇది బుల్ స్ప్రెడ్ అవుతుందా? కాదు. బుల్ కాల్ స్ప్రెడ్ కానే కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి మీరు. సో, ఇది మనకు అన్నమాట. ఇక్కడ చూడండి మీకు అంతా క్లియర్‌గా చూస్తుందన్నమాట. ఇది మళ్ళా మనము ఒక్కసారి అన్ని కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అనేది కూడా మనం ఆల్రెడీ సీరీస్ చేసాము. ఒకసారి చూడండి. ఓకే. సో, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను. సో, దీన్ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చన్నమాట. దీన్ని బట్టి ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ చూడు ప్రైస్ ఎంతుంది? ఎంత పే చేయాలి? ప్రీమియం పే ఎంత పే చేయాలి? ప్రతిదీ ఇక్కడుంది. సో, కాబట్టి 2 సీఈ ఎందుకున్నాయి? 2 కాల్ ఆప్షనే. కాల్ అన్నాం కాబట్టి 2. సో, ఇక్కడ మన స్ట్రాటజీ ఇది అన్నమాట. ఓకే. అర్థమైందా? ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. రిప్లై ఇస్తా. నెక్స్ట్ మనము బేరిష్‌లోకెళ్దాం. ఓకే. బేర్ కాల్ స్ప్రెడ్. సో, ఏం చెప్పాను? ఇక్కడ సెల్ అనేది లోయర్ స్ట్రైక్ ప్రైస్, బై అనేది హైయర్ స్ట్రైక్ ప్రైస్. ఎక్స్‌పైరీ సేమ్ ఉండాల. నిఫ్టీ 31 జులై, నిఫ్టీ 31 జులై. చూడండి 2 సేమ్‌గా ఉన్నాయి. ఓకే. సీఏ ఎందుకుంది? కాల్ ఆప్షనే తీసుకుంటున్నాం. ఓకే. ఓపెన్ బేస్. ఇక్కడ చూడండి. సో, మాక్సిమం ప్రాఫిట్ ఎంతుంది? ఏదైతే మనం ప్రీమియం ఇక్కడ పే చేస్తామో ఏదైతే ప్రీమియం రిసీవ్ చేసుకుంటామో అదే ప్రీమియం ఉంటుంది. లాస్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇది వర్కౌట్ అవుతుందంటే మనకి పడిపోతుంది అనే టైంలో వర్కౌట్ అవుతుంది. మీరు ఇది మళ్ళా కాన్స్టాంట్‌గా ఉంటుందంటే లేదండి. ఇక్కడ మనకి ప్రీమియం మార్కెట్ రన్ అయినప్పుడు ప్రీమియం చేంజ్ అయ్యే కొద్దీ సో, ఇక్కడ కూడా ఇది కూడా ప్రైస్ అనేది చేంజ్ అయ్యే కొద్దీ ఇక్కడ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఒకవేళ మీకు స్ట్రాటజీ ఓకే. మార్కెట్ పడిపోతుందన్నప్పుడు ట్రేడ్ చేయడం అనమాట. సో, ఇది బాగా గమనించండి. సపోజ్ నేను ఇక్కడ 2 సెల్ చేసినాననుకో ఇది మనకి బేర్ కాల్ స్ప్రెడ్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు? ఈ స్ప్రెడ్‌లో మనకి బై ఒకటి ఉండాలా, సెల్ ఒకటి ఉండాలా. బై ఒకటి ఉండాలా, సెల్ ఒకటి ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడైనా సెల్ అనేది ఎలా ఉండాలా? లోయర్ స్ట్రైక్ ప్రైస్‌లో ఉండాలి. ఏది? బేర్‌కి. బై అనేది ఎలా ఉండాలా? హైయర్ స్ట్రైక్ ప్రైస్‌లో ఉండాలి. ఓకే. దానికి వైస్ వర్సా ఉంటుందన్నమాట. వైస్ వర్సా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చూసుకొని మనకి రిస్క్ అండ్ రివార్డ్ లిమిటెడ్‌లో ఉంటాయి కాబట్టి ఈ రెండిటికి. రిస్క్ అండ్ రివార్డ్ అంటే హై ప్రాఫిట్ ఉండదు. హై లాస్ ఉండదు. కాబట్టి బిగినర్స్‌కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆప్షన్ స్ట్రాటజీస్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు డెఫినిట్‌గా రమణ డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. సో, ఇలాంటివి మన ఛానెల్‌లో చాలా డిస్కస్ చేస్తున్నాం. మీరు ఛానెల్‌లో ఒకసారి చూస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఓకే. డోంట్ వెయిట్. లెట్స్ గో అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఆల్. థాంక్ యూ.